హలో, వెల్కమ్ టు కలర్ ప్రపంచం. ప్రియా ఎలా టైం ట్రావెల్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ చూడాల్సిందే. ఎండ్ స్క్రీన్లో వేస్తా, తప్పకుండా చూడండి. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ మొదలు పెడదాం. చాలాసేపటి తర్వాత ప్రియాకి స్పృహ వచ్చింది. తాను సముద్రపు తీరాన ఉందని గమనించింది. కొంచెం ఓపిక తెచ్చుకొని చుట్టుపక్కల చూసింది. తనకి ఎవరైనా సహాయం చేస్తారని కొంత దూరంలో ఒక రెస్టారెంట్ కనుక్కుంది. మెల్లిగా రెస్టారెంట్ వైపు నడవటం మొదలుపెట్టింది. అడుగులో అడుగు వేసుకుంటూ అటువైపు వెళ్ళింది. మెల్లిగా అక్కడున్న ఒక అమ్మాయిని పిలిచింది. ఎక్స్క్యూజ్ మీ మేడం అని ప్రియా మెల్లిగా పిలిచింది. ఆ అమ్మాయి వెనక్కి తిరిగింది. ప్రియా ఇలా చెప్తూ, మా విమానం కూలిపోయింది. నేను బ్రతికి బయటపడ్డాను. కొంచెం హెల్ప్ చేయరా అని బతిమాలింది. ఆ అమ్మాయి నవ్వుతూ, ఇదేమైనా ప్రాంకా? కెమెరాస్ ఎక్కడున్నాయి అని అడిగింది. ఆ మాటలకు ప్రియాకి బాగా కోపం వచ్చింది. కానీ మెల్లిగా మాట్లాడుతూ, మేడం, నేను చెప్పేదంతా నిజమే. కావాలంటే మీ ఫోన్లో మా ఫ్లైట్ గురించి చెక్ చేయండి అని చెప్పింది. దానికి ఆ అమ్మాయికి ఇంకా బాగా కోపం వచ్చింది. చూడండి మేడం, ఇలాంటి ఆటలు ఆడొద్దు. మా టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని గట్టిగా చెప్పింది. దానికి ప్రియాకి బాగా కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది, అరే, చెప్తే అర్థం కావట్లేదా? నేను చెప్పేదంతా నిజం. మా ఫ్లైట్ పోయింది, నేను బతికాను అని గట్టిగా అరిచింది. దానికి ఆ రెస్టారెంట్లో అమ్మాయికి కూడా బాగా కోపం వచ్చింది. మీరు ప్రాంక్ చేయాలనుకుంటే వేరే ఆలోచనతో రావాలి. విమానాలు సముద్రం మీదుగా ప్రయాణించవని మీకు తెలియదా? టొన్పెక్స్లో అది నిషేధం అని బదులిచ్చింది. ప్రియాకి ఏమీ అర్థం కాలేదు. ప్రియా ఇలా అడుగుతూ, ఏం పెక్స్? మేడం, అది పెక్స్ కాదు, టోన్పెక్స్ అని చెప్పింది. మళ్ళీ అంటూ, మన దేశం పేరు కూడా మీరు మర్చిపోయారా అని అడిగింది. ప్రియాకి మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. చూడండి, నా పేరు ప్రియా. మేము వెళ్ళే ఫ్లైట్ వాతావరణం వల్ల పోయింది. నేను ఎలానో బతికిపోయాను. ప్లీజ్, ఓపిక లేదండి, మీ జోక్స్ ఆపండి అని బతిమాలింది. ఆ అమ్మాయి కొంచెం మెల్లిగా మాట్లాడుతూ, మేడం, నేను చెప్పాను కదా, మీరు జోక్ చేయాలంటే వేరే వాళ్ళని చూసుకోమని, మా టైం వేస్ట్ చేయొద్దని. దానికి ఆ మాటలకి బాగా కోపం వచ్చింది ప్రియాకి. నిషేధించారా? విమానాలు సముద్రం మీద నుంచి వెళ్ళకపోతే నేను మా దేశానికి ఎలా వెళ్తాను అని గట్టిగా అరిచింది ప్రియ. ఆ వెయిట్రెస్ మెల్లిగా ఇలా అడిగింది, మీ దేశమా? అంటే ఏంటి? భారతదేశం అని బదులిచ్చింది ప్రియ మెల్లిగా. అది విని ఆ వెయిట్రెస్ మరింత గట్టిగా నవ్వింది. నిజంగా ఆ పేరుతో ఒక దేశం ఉందా? అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. ఆ మాటలకు ప్రియాకి బాగా కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ, నోరు మూసుకో. ఈ దేశం ఏంటి? నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని గట్టిగా అడిగింది. ఆ అమ్మాయికి కొంచెం భయం వేసింది. మెల్లిగా మాట్లాడుతూ ఇలా చెప్పింది. ఆ మాటలకి ప్రియా గుండె ఆగినంత పనైంది. ఇది టొన్పెక్స్. ఇక్కడున్న ఎయిర్పోర్ట్స్ అన్నీ నిషేధించబడినాయి. 3304 సంవత్సరంలో. ఆ మాటలకు ప్రియా గుండె ఆగిపోయినట్లు పనైంది. ప్రియా భయపడి గొంతుతో మెల్లిగా అడుగుతుంది, మరి ఇదేం సంవత్సరం? దానికి ఆ అమ్మాయి 3773 ఇయర్ అని చెప్పింది. ఆ మాటలకి ప్రియాకి మళ్ళీ స్పృహ కోల్పోయింది. రెస్టారెంట్ సిబ్బంది ప్రియాని దగ్గరున్న ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు.
ఆమె స్పృహలోకి వచ్చాక ఆ వెయిట్రెస్ అమ్మాయి ఇలా అంటుంది, నువ్వు మెలకువలోకి వచ్చావా? నన్ను ఎంత భయపెట్టావో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను నిన్ను అక్కడికి దింపేస్తాను, రా అని చెప్పింది. కానీ ప్రియ ఏమాత్రం స్పందించలేదు. దాంట్లో ఆ వెయిట్రెస్కి మరింత కోపం వచ్చింది. మా మేనేజర్ నన్ను గట్టిగా తిట్టారు. నేనే నిన్ను ఆసుపత్రికి తీసుకొని వచ్చాను, నీ బిల్లు కూడా కట్టాను. కానీ నువ్వు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడతలేదు. నీ తెలివి తక్కువ ప్రాంక్ వల్ల నా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం వచ్చింది తెలుసా? ప్రియా ఆ అమ్మాయిని వైపు చూసి మెల్లిగా ఇలా అంటుంది, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి బయలుదేరింది. ప్రియాకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో, తాను ఎక్కడుండో కూడా తనకి తెలియట్లేదు. ప్రియాని చూసి ఆ వెయిట్రెస్ జాలిపడింది. తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, సరే, జరగాల్సింది జరిగిపోయింది, రా, నేను నిన్ను నీ ఇంటి దగ్గర దింపేస్తాను. దానికి ప్రియా ఆ వెయిట్రెస్ని అలానే చూస్తూ మెల్లిగా ఇలా అంది, నాకు తెలియదు, నాకు ఇల్లు ఎక్కడో తెలియదు, నేను ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధగా చెప్పింది. వెయిట్రెస్కి ప్రియాని అలానే చూసింది. ప్రియా మీద జాలిపడి ప్రియా తన గతాన్ని మర్చిపోయిందేమో అని అనుకుంది. నా అపార్ట్మెంట్లో నేనొక్కదాన్నే ఉంటా, నాతో ఉండు, నీకు అంతా గుర్తు వచ్చిన తర్వాత మీ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల భవిష్యత్తులో ప్రయాణించడం వల్ల చాలా దిగ్భ్రాంతికి గురైంది ప్రియ. ప్రియాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ వెయిట్రెస్ తన చేతిని పట్టుకొని, రా, మనం నా రెస్టారెంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచిద్దాం అని తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ఆమె ప్రియ తన అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళింది.